పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. కయీను హేబేలు ఇద్దరూ యెహోవాకు అర్పించారు. అయితే యెహోవా హేబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టాడు. కయీనును అతని అర్పణలను లక్ష్యపెట్టలేదు. కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలతావు అన్నారు. కయీను హేబేలు ఇద్దరు పొలములో ఉన్నప్పుడు కయీను హేబేలు మీద పడి అతన్ని చంపాడు. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడు అని కయీనును అడుగగా, నేనెరుగను, నా తమ్ముని